ఇప్పుడు ఎట్లున్నదో గాని మా చిన్నప్పుడు ఈ స్కూల్ కాల్చమైనా చెప్పిన హోంవర్క్ రాయకున్నా పరీక్షల మార్కులు తక్కువ వచ్చినా బరిగెతోని పొట్టు పొట్టు కొట్టి గ్రౌండ్లో నిలబెట్టేది సార్లు. మగ పిల్లగాండ్లనైతే వంగబెట్టి మీదుంగా పుస్తకాలు సుతబెట్టేది. అవి కింద పడ్డాయంటే మళ్ళా అరుసుకునేది. ఆ దెబ్బల బుగులకే చదివేదనుకో రాదుర్రి. సార్లు అట్లుండేది కాబట్టే చాలా మంది సర్కారు కొలువులు కొట్టిర్రు. అబ్బా ఆ రోజులు మళ్ళొస్తే మంచిగుండు అనిపిస్తుంది కదా. గిలకు గవ్వే రోజులు వచ్చినాయి కాకుంటే ఎవరో పెద్ద ఆఫీసర్ వస్తున్నట్టుంది అనుకునేరు. సార్ వచ్చింది నియమే గాని అట్లనే చూడుర్రి. వీళ్ళు నిలబడే పనులు సగబెడుతున్నారు. నమస్తే పెట్టి మళ్ళా కూకోవాలి కదా అంటుర్రా. ఉత్తమ ఆఫీసర్లకి ఇదో శిక్ష. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో ఓ సర్కార్ ఆఫీస్ లో పనిచేస్తున్నోళ్ళు వీళ్ళంతా. ఓ పని మీద ఇద్దరాలు మొగలు వస్తే అట్లనే నిలబెట్టిరట ఆఫీసర్లు. పాపం పెద్ద మనుషులని కూడా చూడలే. లోపల కూర్చున్న పెద్ద ఆఫీసర్ సీక్రెట్ కెమెరాలో చూసి చెప్పిన పనేందో అరుచుకొని పంపమని ఆర్డర్ వేసిండట. మళ్ళీ 20 నిమిషాలు అయినాక చూస్తే అట్లనే నిలబడి ఉన్నారట. ఈగేముంది ఆఫీసర్లను గట్టిగానే అరుచుకున్నాడు. మీరు సూతి 20 నిమిషాలు నిలబడే పని చేయరు, ఆ బాధ ఏందో తెలుస్తుందని ఆర్డర్ చేసిండు. సార్ పేరు లోకేష్, స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని పేరుంది. వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతుండే వరకు పబ్లిక్ అంతా తారీఫ్ చేస్తుర్రు సార్ను. ఆఫీస్ కోగలు గిసొంటి ఆఫీసర్ ఉంటే నా డ్యూటీలో లాపర్వా చేస్తోళ్ళు దెబ్బకు చక్కగా అవుతారు పో.